ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో మార్సెలినో. నీవు ఎప్పుడు కూడా ఈ మెట్లు ఎక్కకూడదు. అసలు ఎప్పటికీ ఈ మెట్లు ఎక్కకూడదు. వింటున్నావా మార్సెలినో? ఆ మెట్లకి నీవు చాలా దూరంగా ఉండాలి. నేను నీకు చాలా సార్లు చెప్పాను, కానీ మళ్ళీ చెప్తున్నాను విను. ఆ మెట్ల పైన ఒక పెద్ద మనిషి ఉన్నాడు. అతడు నిన్నెప్పుడైనా చూస్తే నిన్ను పూర్తిగా అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు. కాబట్టి నీవు ఆ మెట్ల దగ్గర ఆడుకోవద్దు. ఆ మెట్ల పైనున్న గదిలోకి వెళ్ళొద్దు. వేరే చోట ఎక్కడైనా ఆడుకో అని ఫాదర్ కుక్కీ మార్సిలోనోని భయపెడుతూ గట్టిగా చెప్పారు. అంతలో మరొక ఫాదర్ అక్కడికి వచ్చి పిల్లల్ని ఇలా భయపెట్టడం సరికాదు అంటారు. అప్పుడు ఫాదర్ కుక్కీ ఇలా అంటారు, ఓ మార్సిలోనో భయపడితే బాగుండు, కానీ మాట వినడం లేదు, అస్సలు భయపడడం లేదు అంటారు. తర్వాత రోజు మార్సిలినో బయట ఆడుకుంటూ తనలో తానే ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆ మాటలు సుపీరియర్ ఫాదర్ విని, మార్సిలినో ఏం చేస్తున్నాడు? బాగానే ఉన్నాడా? మార్సిలినో ఒంటరిగా ఉండొద్దు. తాను మనతో ఉండేలా మీరందరూ చూడాలి. మార్సిలినోని ఇలా ఒంటరిగా వదిలేస్తే ఏమైనా జరగవచ్చు. కాబట్టి ఏమీ జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. కాబట్టి మార్సిలినో ఎప్పుడూ లోపలే ఉండేలా చూడండి అంటారు. అంతలో మరో ఫాదర్ కల్పించుకొని, మార్సిలినో ఏమైనా పువ్వా ఒకే చోట ఉండడానికి? అతను ఒక బాలుడు. ఆ వయసులో ఉండే అందరి పిల్లలు మాదిరిగానే అక్కడికి ఇక్కడికి పరిగెత్తుకుంటూ ఆడుకుంటాడు అని అంటారు. అంతలో సుపీరియర్ ఫాదర్ ఇలా అంటారు, సరే ఏదేమైనా మార్సిలోనోకి ఇప్పుడు 6 సంవత్సరాల వయసు వచ్చింది. కాబట్టి ఈ ప్రపంచం గురించి కూడా మనం కొన్ని విషయాలు నేర్పించాలి అంటారు.